జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు, అంటే ఈ 6 మాసాలు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి, అనగా కుంభరాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరము 18 అక్టోబర్ వరకు 5వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. పంచమ స్థానంలో గురు సంచారము, ధనాధిపతి అయినాడు. కాబట్టి చేతిలో మీకు డబ్బు ఉంటుంది, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. సమయానికి డబ్బు ఉండడంతో మీరు కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వం మీ లోపల డెవలప్ అవుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి కూడాను అవకాశాలు ఉన్నాయి. ధైర్యంతో, సాహసంతో కొన్ని పనులు చేస్తారు. సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇంటి వాతావరణం, పంచమ స్థానంలో కుటుంబాధిపతి సంచరిస్తున్నాడు కాబట్టి ఇంటి వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి ఫలితాలు తీసుకుంటారు. మంచి నిర్ణయాలతో అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు పొందబోతున్నారు. కాబట్టి పిల్లల విషయంలో ఉద్యోగము, చదువు, వివాహాది శుభకార్యాలు, వాళ్ళ సెటిల్మెంటు, ఇలాంటివన్నీ కూడాను ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటాయి. కాలయాపన లేకుండా విద్యార్థులు చదువుపై మనస్సు బాగా నిలుపుతారు. తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. మంచి సంస్థ లోపల మీరు అడ్మిషన్ పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయము వృద్ధిలోకి వస్తుంది. పూర్వం ఉన్నటువంటి స్థితి కంటే చాలా మెరుగైనటువంటి స్థితిని పొందుతారు. స్నేహితులు, బంధువులతో మంచి మాట ఉంటుంది. వ్యాపారస్తులు మాట పలుకుబడితో చాలా పనులు చేస్తూ ఉంటారు. లాభాల బాటన ప్రయాణం చేస్తూ ఉంటారు. సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. అన్నదమ్ములు, బంధువర్గం యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. సౌఖ్యంగా ఉంటారు. కుటుంబంలో పెద్దలు, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ఈ విధంగా 18 అక్టోబర్ వరకు గురువు యొక్క సంచారము బాగా అనుకూలంగా ఉంది. అయితే ఈ 18 అక్టోబర్ తర్వాత షష్ఠమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. షష్ఠమ స్థానంలోకి గురువు రావడము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సమాజంలో మనపైన శత్రుత్వం పెరుగుతుంది. మనమంటే గిట్టని వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది. మనకు అనర్థాన్ని చేసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్యనే బాగా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆత్మీయులు, స్నేహితులు, బంధువులతో అనవసరమైనటువంటి వైషమ్యాలు ముందుకు వస్తాయి. దాన్ని కొంత కట్టడి చేసుకోవడం చాలా అవసరము. ప్రతి విషయంలోనూ అసంతృప్తి, అసహనము లేకపోవడము, అనారోగ్య సమస్యలు, వృధా ప్రయాణాలు, ఇలాంటివి వాటి మూలకంగా ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. కార్యభారం పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో. తద్వారా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తనతో పాటు పనిచేస్తున్నటువంటి వారితో ఇబ్బందులు, హైఅప్స్తో సమస్యలు, ఇలాంటివన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రతి పనిలోనూ మీరు ఎంత ప్లానింగ్ చేసి ప్రారంభించినప్పటికీ ఏదో రకమైనటువంటి ఆలస్యము కలిగే అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి. కాబట్టి ద్విగుణీకృతమైనటువంటి ఎఫర్ట్స్ మట్టుకు ఈ సమయంలో మీరు పెట్టాలి. ఇక తర్వాత గురువు 6వ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నాడు. తదనంతరము మళ్ళీ వక్రించి 5వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ ఎండింగ్లో కొంత గురువు యొక్క ప్రభావం మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక శనీశ్వరుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని. ఈ 6 మాసాలు కూడాను శని యొక్క ప్రభావం బాగా ఉంటుంది. 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ధనస్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి. ఈ సమయం లోపల అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. ఆదాయాన్ని బేరీజు వేసుకొని
ఖర్చులు చేయడం చాలా అవసరం ఈ సమయంలో. ఏళ్నాటి శని ప్రభావంతో మనకు కొన్ని విషయాలలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఒక పక్కన గురువు మంచి స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ శని ప్రభావాన్ని కొంత రెక్టిఫై చేసే అవకాశాలు ఉంటాయి. గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురుగ్రహము మంచి చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి గురుగ్రహము మంచి స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనకు మంచి ఫలితాలను చేస్తూ ఈ చెడు గ్రహము ఇచ్చేటువంటి ఫలితాలను కొంత రెక్టిఫై కూడాను చేస్తాడు. అయితే పనులు వాయిదా పడడము, ఈ శని మూలకంగా అకారణంగా వైరాలు ఏర్పడము, దగ్గరి వారితో కానివ్వండి, ఉద్యోగంలో ఆఫీసులో కానివ్వండి, కారణం ఏమీ కనబడదు, కానీ వైరం మట్టుకు డెవలప్ అవుతుంది. దీన్ని మీరు తగ్గించుకోవడం చాలా అవసరము. ఆత్మీయులతో విరోధాలు తలెత్తుతాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాల లోపల ఆలస్యము, నష్టము, మధ్యన వదిలిపెట్టడము, వీటన్నిటి మూలకంగా మానసికంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఈ శని మూలకంగా ఉన్నాయి. ఇదే సమయంలో అంటే ఈ 6 మాసాలు రాహువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, కేతువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే రాహు కేతువుల యొక్క ప్రభావం కూడాను నెగిటివ్గా ఉంది, శని యొక్క ప్రభావం కూడాను నెగిటివ్గా ఉంది. ఒక్క గురువు అక్టోబర్ 18 వరకు కొంత అనుకూలంగా ఉన్నాడు. కనుక ఈ రాహు మూలకంగా పని భారం పెరుగుతుంది, ఒత్తిడికి లోనవుతారు, ప్రెషర్ బాగా ఉంటుంది. సంస్థల లోపల మీరు పనిచేస్తున్నప్పుడు ఆ యాజమాన్యం వైపు నుండి మీకు ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఈ నిర్ణీత సమయంలో మీరు ఈ పని పూర్తి చేయాలి అనేటువంటి ఒక ప్రెషర్ మూలకంగా మీరు సహనాన్ని కోల్పోవడము, అనారోగ్య సమస్యలకు గురి కావడము, సమయానికి భుజించకపోవడము, తద్వారా ఇబ్బందులు, మానసిక శారీరక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. భయము, ఆందోళన కూడాను డెవలప్ అవుతుంది. ప్రయాణాల మూలకంగా ఖర్చులు, భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, మానసిక అసంతృప్తి, ఇలాంటివి రాహు కేతువుల మూలకంగా కలుగుతాయి. శనేశ్వరుడి మూలకంగా కూడాను ఇబ్బందులు ఉన్నాయి. 6వ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా ఇబ్బందులు ఉన్నాయి. కేవలము 18 అక్టోబర్ వరకు గురు సంచారం కొంత అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ సమయంలో కొన్ని పనులు మీకు అనుకూలించే అవకాశాలు కనబడుతున్నాయి. మిగతా సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా దశమ, ఏకాదశ స్థానాలలో సూర్య భగవానుడు సంచరిస్తున్నప్పుడు ఈ రాహువు, కేతువు, శనేశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం తగ్గే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడు అనంటే 16 నవంబర్ నుండి 14 డిసెంబర్, తర్వాత డిసెంబర్ ఎండింగ్ వరకు కూడాను సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంది. కాబట్టి ఈ సమయంలో శని ప్రభావము, రాహుకేతువుల యొక్క ప్రభావము, దాని తర్వాత గురు ప్రభావము కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి అక్టోబర్ 18 నుండి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడాను అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకొని, ఏ సమయంలోనైతే మనకు గ్రహస్థితి బాగాలేదో దాన్ని మీరు నోట్ చేసుకొని తొందరపడకుండా సహనంతో మీరు పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఉపయోగించుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడం. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి,
ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై, ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ, దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి. ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహువు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు, శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.